కొంతమంది ప్యాసింజర్స్ అయితే భోగిలు పెంచమని అయితే అడుగుతున్నారు. ఉదయాన్నే 6:30 బాగా మంచు కురుస్తున్న టైం. చాలా రోజుల తర్వాత అయితే రిజర్వేషన్ లేకుండా అయితే ఈ ట్రైన్ అయితే ఎక్కబోతున్నాను. జనాలు ఎలా ఉంటారు, అసలు సీట్ అందుతుందో లేదో కూడా అయితే నాకైతే చాలా భయం వేస్తుంది. ఇంట్లో బూజు పట్టడం ఎప్పుడైనా చూస్తుంటారు, కానీ ట్రైన్ లో కూడా బూజు పట్టింది. చూడండి సాలిడ్ ఎలా అయితే గూడు పెట్టుకుందో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వ్లాగ్స్ కల్చర్. ఈ రోజు నేను మీ ముందుకు మరో సరికొత్త వీడియోతో వచ్చాను. ఈ రోజు నేనైతే కావలి టు విజయవాడ జంక్షన్ జర్నీ అయితే చేయబోతున్నాను. ఈ ట్రైన్ వచ్చేసి ఇంటర్సిటీ అమరావతి ఎక్స్ప్రెస్. మనకి ఈ ట్రైన్ అయితే వెంకయ్య నాయుడు గారు అయితే లాంచ్ చేశారు. ఎస్పెషల్లీ ఇది ఏంటంటే గూడూరు నుంచి విజయవాడ వెళ్ళాలనుకునే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారందరి కోసం అయితే ఈ ట్రైన్ అయితే ఎస్పెషల్గా అయితే వేశారు. మనకి ఈ ట్రైన్ వచ్చేసి సెప్టెంబర్ 1, 2019 అయితే ఈ ట్రైన్ ఇనాగరల్ లాంచ్ అయితే మన వెంకయ్య నాయుడు గారు అయితే చేశారు. ఈ ట్రైన్ వల్ల గూడూరు నుంచి విజయవాడ వెళ్ళే ఎంప్లాయీస్ అలాగే ప్యాసింజర్స్కి ఎంతో యూజ్ అవుతుంది. జస్ట్ 100 రూపీస్, అంటే కావలి నుంచి విజయవాడకి అయితే జస్ట్ 100 రూపీస్తో మనం విజయవాడ జంక్షన్కి అయితే రీచ్ అయిపోవచ్చు. జనరల్గా ఏ బస్సు ఇంకేమైనా పట్టుకొని వెళ్ళాలంటే కావలి నుంచి విజయవాడకి దాదాపు 500 నుంచి 600 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో మనం జస్ట్ 100 రూపీస్కి రీచ్ అవ్వచ్చు. ఈరోజు నా జర్నీ ఎలా ఉండబోతుంది, సీట్ దొరుకుతుందో లేదో కూడా మీతో ఈ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయబాకండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మనం ఇవాళ జర్నీ చేస్తున్నాం విక్రమసింహపురి అమరావతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. జనాలు అయితే మామూలుగా లేరు, రిజర్వేషన్ లేకుండా అయితే వచ్చేసాను నేను. చూద్దాము సీట్ దొరుకుతుందో లేదో. ట్రైన్ అయితే ఇవాళ కొంచెం ఖాళీగానే ఉన్నట్టు అనిపిస్తుంది. సో ట్రైన్ అయితే సిగ్నల్ అయితే ఇచ్చేసారు. ఇవాళ ఆన్ టైంకి కావలి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయింది. ఈ ట్రైన్ యాక్చువల్గా గూడూరు నుంచి స్టార్ట్ అవుతుంది. గూడూరు నెల్లూరు రైల్వే స్టేషన్ స్కిప్ చేసి కావలి నుంచి అయితే నేను ఈ జర్నీ చేస్తున్నాను. దేవుడి దయ వల్ల సీటు కూడా దొరికింది. ఎంటర్ అయిపోయాను. సో సీట్ ఉందో లేదో అయితే అడిగి తెలుసుకోవాలి. సో మనకైతే ఇక్కడ సీట్ ఉంది, ఇవాళ ఎట్లా సీట్ దొరికింది. మనకి సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన ట్రైన్ అయితే ఇది. మనకి యాక్చువల్గా ఇది వచ్చేసి విజయవాడ డివిజన్ కిందకి గూడూరు కూడా వస్తుంది. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ చాలా ఫాస్ట్గా అయితే డెస్టినేషన్కి రీచ్ అయిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే మనకి ఈ ట్రైన్ వల్ల ఎంప్లాయీసే కాకుండా రోజువారీ సామాన్య మధ్యతరగతి ప్రయాణికులు కూడా విజయవాడకి అన్ని పనులు చక్కబెట్టుకోవడానికి అయితే వెళ్తుంటారు. మనకి టైమింగ్స్ కూడా ఏంటంటే మార్నింగ్ ఇది గూడూరులో 6:10 బయలుదేరుతుంది, అలాగే విజయవాడకి అయితే 11 అయితే చేరుతుంది. సింగరాయకొండలో అయితే జనాలు మామూలుగా లేరు, రేంజ్లో అయితే ఉన్నారు. ట్రైన్ అయితే ఎగ్జాక్ట్ టైంకి అయితే వచ్చేసింది సింగరాయకొండకి. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే సింగరాయకొండ రైల్వే స్టేషన్ అయితే ఆగింది. ఈ సింగరాయకొండ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SKM. ఎగ్జాక్ట్గా కావలి నుంచి సింగరాయకొండకి 37 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో సింగరాయకొండ రైల్వే స్టేషన్ అయితే ప్యాసింజర్స్ చాలా ఎక్కువగానే ఉన్నారు. సో పొద్దున్నే ఫిబ్రవరి నెలలో మంచు కురుస్తున్న టైం కాబట్టి ఎక్సలెంట్ సీనరీస్తో అయితే ఈ ట్రైన్ జర్నీని ప్లెజెంట్గా ఎంజాయ్ చేస్తున్నాను. చూడొచ్చు మార్నింగ్ 7:30 అయినా కూడా మంచు ఎలా పడుతుందో చూడొచ్చు మీరైతే. చూడండి అసలు అయితే ఏం కనిపించట్లేదు ఈ మంచుకి, మొత్తం అలాగా పొగ మంచు కప్పేసింది. నిజంగానే మార్నింగ్ జర్నీ అనేది చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మనకి ఈ కోచెస్ అన్నీ రాయబరేలి కోచ్ ఫ్యాక్టరీలో అయితే మ్యానుఫ్యాక్చర్ చేసి తయారు చేశాయి. సో మనకేంటంటే ఒక 3-4 ఇయర్స్ ముందు చేసిన కోచెస్ అన్నీ రాయబరేలి నుంచే వచ్చేది. సో ప్రజెంట్ అయితే ఈ ట్రైన్ స్పీడ్ వచ్చేసి 120 కిలోమీటర్స్ అయితే దాటిపోయింది. 123 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది, 121కి వచ్చింది. సో ట్రైన్ అయితే ఇంటర్సిటీ ట్రైన్ మామూలు స్పీడ్తో వెళ్ళట్లేదు, జెట్ స్పీడ్తో అయితే వెళ్తుంది. ఇది వందే భారత్, అమృత్ భారత్ ట్రైన్లకి ఏమాత్రం తీసుకోదు ఈ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. చూడండి ఎదురుగా అయితే ఒక బ్రిడ్జ్ కూడా ఉంది. జూమిల్ అయితే మీకు చూపిస్తున్నాను, అది కూడా కనిపించట్లేదు. చూడండి అప్పుడే ఫిబ్రవరిలోనే బ్రిడ్జెస్లో అయితే నీళ్ళు అయితే లేవు. ఇంకా మార్చ్, ఏప్రిల్ అయితే చుక్క నీళ్ళు కూడా ఉండవు. ఈసారి ఆంధ్రాలో అయితే నీళ్ళకి కటకటానే. చూడండి మనకి ఒంగోలు రైల్వే స్టేషన్ ముందైతే సూరారెడ్డిపాలెం అనే రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి ట్రైన్స్ ఇక్కడ అలాగే పెట్రోల్ లోడింగ్ అయితే ఉంటుంది. చూడొచ్చు మీరు పెట్రోల్ ట్యాంక్స్ అయితే ఎలా ఉన్నాయో. ఈ ట్రైన్స్ అయితే మనకి రకరకాల దేశంలో వివిధ ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికి వస్తాయి. ఆయిల్ ట్రైన్స్ అయితే ఉంటాయి కదా, ఆ ఆయిల్ ట్రైన్స్ నుంచి ఏంటంటే మీకు అక్కడ కనిపిస్తున్న బ్లాక్ కలరు మీకు స్తంభాలు కనిపిస్తున్నాయి కదా, దాని కింద నుంచి అయితే ఆ ట్రైన్ నుంచి ఆయిల్ తీసుకొని పెట్రోల్ ట్యాంక్స్లోకి ఫిల్ చేసుకుంటారు. సో ప్రజెంట్ అయితే మనం ఒంగోలు రైల్వే స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఒంగోలుకి అయితే రైట్ టైంకి అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది, ఆన్ టైంలో ఉన్నాము. మనం అనుకున్నట్లు జనాలు తక్కువే లేరు, ఒంగోలు రైల్వే స్టేషన్లో బాగానే ఉన్నారు జనాలు అయితే. సో ట్రైన్ అయితే ఇప్పుడు బాగా నిండిపోద్ది, ఉన్న సీట్ అయితే కాపాడుకోవాలి, లేకపోతే బిస్కెట్ అయిపోద్ది. ప్రజెంట్ మనం అయితే ఒంగోలు రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఈ ఒంగోలు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి OGL. మనకి ఏంటంటే జనరల్గా ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12743. జనరల్గా ఏంటంటే మనకి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేది
1 సిరీస్లతో స్టార్ట్ అవుతాయి. అలాగే ప్యాసింజర్ ట్రైన్స్ అనేవి మనకి 0 సిరీస్లతో అయితే స్టార్ట్ అవుతాయి. ప్రజెంట్ మనము ఒంగోలు రైల్వే స్టేషన్ లో ఉన్నాము. మన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఆన్ టైం కి అయితే ఒంగోలు రైల్వే స్టేషన్ కి రీచ్ అయిపోయింది. ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఇప్పుడు మనం ఉన్న ట్రైన్ వచ్చేసి అమరావతి విక్రమసింహపురి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. 2 సింహపురిలే. సో ఇది చాలా వెరైటీగా ఉంది. ఒంగోలు రైల్వే స్టేషన్ లో అయితే ఈ 2 ట్రైన్స్ కోఇన్సిడెంట్ గా అయితే కలుసుకున్నాయి. ఉదయం ట్రైన్ కాబట్టి ఇడ్లీ వడ అంటూ వేడివేడిగా టిఫిన్ అయితే వచ్చేసారు. పొద్దున్నే అయితే మనకి సమోసాలు అయితే వచ్చేసాయి ట్రైన్లో. నేనైతే ఏం తినలేదు కాబట్టి బాగా ఆకలేస్తుంది. ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ ఇప్పుడే బయలుదేరింది. బాయ్ బాయ్ ఒంగోలు. ఒంగోలు ఎవరైనా ఉంటే మన వీడియోని ఒక లైక్ వేసుకొని కింద కామెంట్ చేయండి. ప్రజెంట్ మనమైతే చీరాల రైల్వే స్టేషన్లో ఉన్నాము. చీరాల రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CLX. మనకి ఈ ఇంటర్సిటీ సింహపురి అమరావతి ఎక్స్ప్రెస్ అనేది రైట్ టైం అయితే చీరాలకి అయితే వచ్చేసింది. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మనకి బాపట్ల. సో చీరాల రైల్వే స్టేషన్ అయితే ట్రైన్ అయితే బాగా ఫుల్ అయిపోయింది. చీరాల రైల్వే స్టేషన్ అనేది మన ఏపీలోనే చాలా ఫేమస్ రైల్వే స్టేషన్. ఎందుకంటే టెక్స్టైల్స్ కానీ శారీస్ కానీ చీరాల అనేది చాలా ఫేమస్. సో చీరాల లవర్స్ ఎవరైనా ఉంటే మన వీడియో కింద కామెంట్ చేసి మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రజెంట్ అయితే మన ఫ్రెండ్ ట్రైన్లో పరిచయం అయ్యాడు ఇబ్రహీం. మనతో పాటే ఉన్నాడు. చీరాల రైల్వే స్టేషన్లో దిగిపోతున్నాడు. సో ఇబ్రహీం బాయ్కి బాయ్ చెప్పేసి మనమైతే మిగతా జర్నీని కంటిన్యూ చేద్దాం. చీరాల లవర్స్ ఎవరైనా ఉంటే మన వీడియోని లైక్ చేయండి. చూడొచ్చు ఎక్కువ పూల మొక్కలు అయితే ఇక్కడ పెంచుతారు బాగా. ఇది తెల్లనేల, చాలా బాగా అయితే చెట్లు అయితే బాగా వస్తాయి. చూస్తున్నారు కదా మొత్తం పూల నర్సరీలే చీరాల తర్వాత మొత్తం. అట్లా రైల్వే స్టేషన్లో అయితే జనాలు మామూలుగా లేరు. వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ప్యాసింజర్స్ అయితే బాపట్ల రైల్వే స్టేషన్లో ట్రైన్ ఫుల్ చేసేసారు. ప్రజెంట్ మనమైతే బాపట్ల రైల్వే స్టేషన్లో ఉన్నాము. బాపట్ల రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BPP. సో మనకి 9:05కి అయితే రావాలి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ బాపట్లకి. ఎగ్జాక్ట్గా 9:03కే వచ్చింది. ఆన్ టైం కన్నా ముందే అయితే వచ్చింది ఈ ట్రైన్. సో ఈ మధ్య ఇండియన్ రైల్వేస్ అయితే సిన్సియర్గా టైంని ఫాలో చేస్తున్నట్టుంది. కరెక్ట్ టైంకి అయితే వచ్చేసింది బాపట్ల రైల్వే స్టేషన్కి. బాపట్ల రైల్వే స్టేషన్ అయితే బాగా డెవలప్ చేస్తున్నారు. ఈ బాపట్ల రైల్వే స్టేషన్ వచ్చేసి మనకి గుంటూరు డిస్టిక్ కిందకైతే వస్తుంది. సో రీసెంట్గా మనకి బడ్జెట్లో బాగా ఫండ్స్ అలొకేట్ అయ్యాయి కాబట్టి బాపట్ల రైల్వే స్టేషన్ని బాగా డెవలప్ అయితే చేస్తున్నారు. సో మనకి రెనోవేషన్ వర్క్ జరుగుతుంది బాపట్ల రైల్వే స్టేషన్లో. ఏంటంటే పూర్తిగా రెనోవేషన్ వర్క్ అనేది అయితే జరుగుతుంది. సో మీరైతే చూడొచ్చు బాపట్ల రైల్వే స్టేషన్లో అన్ని ప్లాట్ఫామ్స్లో అయితే మనకి ఈ రేకులు వేయడానికి అయితే బాగా వర్క్ జరుగుతుంది. ఇప్పుడే ట్రైన్ అయితే మూవ్ అయింది. సో ప్రజెంట్ బాపట్ల రైల్వే స్టేషన్ నుంచి అయితే ట్రైన్ మూవ్ అయింది. బాపట్ల స్టేషన్లో ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోయింది. మీరు చూడొచ్చు మొత్తం అందరూ చాలామంది అయితే నించో ఉన్నారు. ఈ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కి ఏంటంటే చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతుంది ఏంటంటే బోగీస్ పెంచమని అయితే అడుగుతున్నారు. మనం ఎప్పట్లాగా అడుగుతుంటాం, వాళ్ళు ఎప్పట్లాగా వేయకుండానే ఉంటారు. అదే రైల్వే స్పెషాలిటీ. మనకి ఎన్ని బడ్జెట్లు వచ్చినా సరే సామాన్య ప్రయాణికుల రాతలు అయితే మారవు. ఎప్పట్లాగే మనం కూడా కాంప్రమైజ్ అయ్యి జర్నీ చేయాల్సి ఉంటుంది. బాపట్ల లవర్స్ ఎవరైనా ఉంటే మన వీడియో కింద ఒక లైక్ వేసి తెనాలి చెప్తే వినాలి. ఈ రైమింగ్ ఎంత బాగుందో ఈ ఊరు అంతకన్నా బాగుంటుంది. తెనాలి రైల్వే స్టేషన్కి అయితే ఇంటర్సిటీ అమరావతి ఎక్స్ప్రెస్ చాలా ఆన్ టైంకి అయితే వచ్చేసింది. మీలో ఎవరైనా మన వాళ్ళు ఈ వీడియో చూస్తున్న తెనాలి వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోలో కామెంట్ చేయండి. తెనాలి వారు ఎవరైనా ఉంటే. ట్రైన్ అయితే తెనాలి జంక్షన్కి అయితే వచ్చేసింది. తెనాలి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TEL. ఈ తెనాలి రైల్వే జంక్షన్ వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లోనే చాలా ఇంపార్టెంట్ రైల్వే జంక్షన్. మనకేంటంటే తెనాలి రైల్వే స్టేషన్ జంక్షన్ నుంచి గుంటూరు వైపు వెళ్ళొచ్చు, విజయవాడ వైపు వెళ్ళొచ్చు. సో మనం అయితే ప్రజెంట్ రైట్ టైం అయితే ఆన్ టైంలో అమరావతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే తెనాలి రైల్వే జంక్షన్ అయితే ఉంది. తెనాలి అయితే మన ఫ్రెండ్స్ అయితే మనం మీటప్ అయిపోయాము. హాయ్ చెప్పండి. సో తెనాలి రైల్వే స్టేషన్ అయితే క్రౌడ్ మామూలుగా లేదు. సో కూల్ డ్రింకులు, టిఫిన్లు, స్నాక్స్ ఉదయం కాబట్టి ఎవరికి నచ్చిన వాళ్ళు అయితే తింటున్నారు. 172 కిలోమీటర్స్ జర్నీని అయితే ఇప్పటివరకు కంప్లీట్ చేసాము. బాయ్ బాయ్ తెనాలి జంక్షన్. ఫైనల్లీ మనమైతే ప్రకాశం బ్యారేజ్లోకి ఎంటర్ అయిపోయాము. సో రావాల్సిన టైం కన్నా ట్రైన్ అయితే ఎప్పట్లాగే లేట్ అయిపోయింది. తెనాలి వరకు కరెక్ట్ టైంకి వచ్చిన ఈ ట్రైను కరెక్ట్గా కృష్ణా కెనాల్ జంక్షన్లో అయితే ఆపేశారు. తర్వాత కృష్ణా బ్యారేజ్ మీద అయితే స్లోగా వెళ్తుంది ట్రైను. మనం అనుకున్నట్టే ప్రకాశం బ్యారేజ్ అయితే ట్రైన్ అయితే ఆపేశారు. ప్రకాశం బ్యారేజ్ మీద ఎప్పట్లాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి అయితే అందరూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. చూడండి కరెక్ట్గా పక్క ట్రాక్ మీద అయితే ట్రాక్ వర్క్ జరుగుతున్నట్టుంది. అందుకే మనకి ఈ ఎంప్లాయీస్ అందరూ వెళ్తూ ఉన్నారు, రైల్వే ఎంప్లాయీస్ అందరూ. చూడండి కృష్ణా కెనాల్ బ్రిడ్జ్ మీద వదిలేసరికి అందరు నడుచుకుంటూ ఎవరి పాటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే ఈ ట్రైన్ ఎక్కి చాలా లేట్ అయిపోయింది. సో ఫైనల్గా మనకి విజయవాడ రైల్వే స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. విజయవాడ రైల్వే జంక్షన్ ఆంధ్రప్రదేశ్లోనే అలాగే దేశవ్యాప్తంగా రెండవ అతిపెద్ద రైల్వే జంక్షన్. అయితే 10:45కి విజయవాడకి ఇంటర్సిటీ అమరావతి ఎక్స్ప్రెస్ రీచ్ అయిపోయింది.
సో ఇదండి, ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. సో మన ఛానల్లో 3-4 వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్, సైనింగ్ ఆఫ్ తెలుగు బ్లాగ్స్ కల్చర్.